ఈ రోజు మనం చూస్తున్న మొత్తం తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడవుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ముందరసలో కొనసాగుతున్నటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కొక్క అప్డేట్ అయితే మనకు వస్తుంది. దానికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఐ న్యూస్ స్క్రీన్ చూస్తే అవగాహన లేని వారికి కూడా క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ విండో పూర్తిగా కూడా ఫిగర్స్ అన్ని కూడా మనకి ఒక విండోలో కనిపిస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డివిజన్లు ఎన్ని ఏంటి అక్కడ ఏ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనేది కూడా మనకి క్లియర్ కట్ గా బాక్స్ లో లెఫ్ట్ అండ్ రైట్ విండోస్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఏ ఏ జిల్లాల్లో అంటే ఏ ఏ వార్డుల్లో ఏ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనేది, ఏ ఏ కార్పొరేషన్ లో ఏ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది అనేది క్లియర్ కట్ గా విత్ విండోస్ లో అవగాహన లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా స్క్రీన్ చూస్తే చాలు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉంది. రైట్, ఇప్పుడు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చొప్పదండి మున్సిపాలిటీలో మొత్తం 14 వార్డులుండగా కాంగ్రెస్ 10 తన ఖాతాలో వేసుకుంటే బీజేపీ 3, బీఆర్ఎస్ 1 వార్డును గెలుచుకున్నాయి. చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, చొప్పదండి కూడా మనకి కాంగ్రెస్ ఖాతాలో పడినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? రైట్ ఆశ, మీరు అన్నట్టుగా కరీంనగర్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. మొత్తానికి చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపు 14 వార్డులు ఉంటే 10 వార్డులు పూర్తిగా కైవసం చేసుకున్న పరిస్థితి. 3 బీజేపీకి వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్కి 1 రాగా 10 వార్డులతో విజయ డంకా మోగింది. దాంతోపాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్